నమస్తే, వెల్కమ్ టు ఒక టీవీ. నేను మీ బాను. ఏదైతే ఫిబ్రవరి 7న లక్ష గొంతులు వేల డబ్బుల ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి సంబంధించి మాలలు అయితే బరిసెలు కట్టెలతో మేము దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. రాజ్యాంగబద్ధంగా లేదు, వ్యతిరేకంగా ఉందని చెప్పేసి వాళ్ళ కోపంగా ఉక్రోషంగా ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు గోవింద్ నరేష్ గారు కూడా సార్ మాట్లాడే అన్న చెప్పండి. మీరేమో రాజ్యాంగబద్ధంగా ఉంది, ఎస్సీ వర్గీకరణ 30 ఏళ్ళ పోవడం తర్వాత ఒక తీర్పు వచ్చిందని చెప్పి మీరు సంతోషంగా వ్యక్తం చేస్తా ఉంటే వాళ్ళు కర్రలతో బరిసెలతో వస్తాం, మాకు ఇది నచ్చట్లేదని చెప్పి ఏదో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి నిజమేనా? ఎస్సీ వర్గీకరణ జరగడం వల్ల ఎవరికి అన్యాయం జరగదు, ఎవరికి నష్టం జరగదు. డాక్టర్ అంబేద్కర్ కోరుకున్న సామాజిక సమానత్వం అమల్లోకి రావడానికి ఎస్సీ వర్గీకరణ అనేది పునాది వేస్తుంది. 75 ఏళ్లుగా ఈ దేశంలో అమలు జరుగుతున్న రిజర్వేషన్లలో ఉమ్మడి విధానం కొనసాగడం వల్ల ఒక మాల సామాజిక వర్గమే వాళ్ళ జనాభా నిష్పత్తి కంటే మించి రిజర్వేషన్ పొందడం వల్ల వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు బాగుపడ్డారు, అన్ని రకాల అభివృద్ధిలోకి రావడం జరిగింది. జనాభా ప్రకారం రిజర్వేషన్ అందుకొని మాదిగలు మిగతా 57 ఎస్సీ కులాలు తీవ్రంగా నష్టపోయినాయి. కాబట్టి ఈ అన్ని ఎస్సీలో ఉన్న 57 కులాల మాలలు మినహాయించి, మాలలో కొంతమంది స్వార్థపరులు మినహాయించి ఎస్సీలో ఉన్న అన్ని కులాలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కావాలని కోరుతున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది రాజ్యాంగంలోని సామాజిక న్యాయానికి స్ఫూర్తిగా కొనసాగుతున్నటువంటి ఉద్యమం. అంబేద్కర్ కోరుకున్న సామాజిక సమానత్వానికి లోబడి కొనసాగుతున్న ఉద్యమం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కోరుతున్న సమానత్వ సాధన కోసం ఉపయోగపడే ఒక పునాది కారకమైన అంశమే ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ. కాబట్టి వర్గీకరణను మించిన రాజ్యాంగ భద్రత మరేది లేదు, వర్గీకరణ మించిన రాజ్యాంగపరమైన అంశం మరొకటి తెలంగాణ రాష్ట్రంలో లేదు. మరి ఎందుకన్నా ఈ మాలలు కావచ్చు, మాలలో కొందరు ఉపకులాలు ఎవరైతే ఉన్నారో వ్యతిరేకిస్తా ఉన్నారు, మాకేదో మేము కోల్పోతా ఉన్నాం, దానికి సంబంధించి 370 ఆర్టికల్ ఉండడం వల్ల మేము కోల్పోతా ఉన్నాం అని చెప్తారు. నిజంగానే కోల్పోతున్నారు? అసలు ఎస్సీ వర్గీకరణ జరిగితే మాలలకు ఏం నష్టం జరుగుతుందో ఇప్పటి వరకు ఈ 30 సంవత్సరాల కాలంలో ఒక్క మాల మేధావి కానీ, ఒక మాల ఉద్యమకారుడు కానీ, మాల రాజకీయ నాయకుడు కానీ చెప్పలేకపోయాడు. మాదిగలు ఒప్పించలేకపోయాడు, సమాజాన్ని ఒప్పించలేకపోయాడు, అలాగే మేధావులను కూడా ఒప్పించలేకపోయాడు. వర్గీకరణ జరిగితే వాళ్ళకి ఏం నష్టం లేదు కదా. నష్టం లేనప్పుడు వాళ్ళు ఏ విధమైన ఆధారాలు చూపెట్టి ముందుకు వస్తారు? వర్గీకరణ జరగడం వల్ల వాళ్ళకి ఏ నష్టం లేదు. వాళ్ళు కోరుతున్నది ఏంది? 341 ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ జరగాలి, పార్లమెంట్ లో బిల్లు తెచ్చుకోమంటున్నారు. అసలు పార్లమెంట్ పోవాల్సిన అవసరం ఏమున్నది? సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఎస్సీ వర్గీకరణ చేసుకున్నది కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ అమల్లో తీసుకొచ్చుకోవచ్చు. కానీ 341 ఆర్టికల్ మీద చర్చ జరుగుతున్నప్పుడు 341 ఆర్టికల్ ఏం చెప్తున్నది? ఏదైనా ఒక కులాన్ని షెడ్యూల్ కులాలుగా గుర్తించాలన్నా, ఏదైనా ఒక కులాన్ని షెడ్యూల్ కులాల నుండి తొలగించాలన్నా, లేదా ఏదైనా ఒక కులాన్ని ఎస్సీలలో కలపాలన్నా, ఈ 3 చర్యలు గుర్తించాలన్నా, తొలగించాలన్నా, కలపాలన్నా పార్లమెంట్ మాత్రమే అధికారం ఉందని చెప్పేసి 341 ఆర్టికల్ చెప్తున్నది. ఎస్సీ వర్గీకరణ చేయడం అంటే ఏదైనా ఒక కులాన్ని ఎస్సీల నుండి తొలగించే చర్య కాదు. ఎస్సీ వర్గీకరణ చేయడం అంటే కొత్తగా ఏదైనా కులాన్ని గుర్తించడం కాదు. ఎస్సీ వర్గీకరణ చేయడం అంటే ఏదైనా ఒక కులాన్ని ఎస్సీలకి తొలగించే చర్య కాదు, తొలగించే చర్య కాదు, కలిపే చర్య కాదు, గుర్తించే చర్య కాదు. ఎస్సీ వర్గీకరణ చేయడం అంటే ఉన్న రిజర్వేషన్లు పంచే చర్య. ఎస్సీ రిజర్వేషన్లను పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పుడు తమ పరిధిలో, రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఆ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల మధ్య సమానంగా పంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 14, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17కు లోబడి ఇవన్నీ జరుగుతున్న విషయం రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. కాబట్టి వర్గీకరణ అనేది రాజ్యాంగానికి లోబడి జరుగుతున్నది, రాజ్యాంగ బద్ధంగానే జరుగుతున్నది, రాజ్యాంగ ప్రకారమే జరుగుతున్నది. కానీ కేవలం మాలకు కుట్ర బుద్ధితోని వర్గీకరణ జాప్యం చేయాలనే ఉద్దేశంతో, వర్గీకరణ జరగకుండా చేయాలనే ఒక దుర్బుద్ధితోని, అసూయతోని, కక్షతోనే ఇవాళ మాదిల ఉద్యమాన్ని వెనక్కి నేసే ప్రయత్నంలో ఈ వాదన తెర మీద తీసుకొని వస్తున్నారు. దీనికి సమాజ అంగీకారం లేదు, ఎవరి అంగీకారం లేదు. ఈ బూటక ప్రచారాన్ని మానుకోవాలని మాలకు విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే వాళ్ళ యొక్క వాదన ఏంటంటే మందకృష్ణ మాదిగ గారు అంబేద్కర్ ఐడియాలజీ ఉన్న మందకృష్ణ మాదిగ ఎందుకు అసలు ఎలక్షన్ టైంలో బీజేపీకి సపోర్ట్ చేసి వాళ్ళకే ఓటేయండి అని చెప్పి ఎందుకు ప్రచారాలు చేయాల్సి వచ్చింది? నెక్స్ట్ ఏదైనా బీజేపీ పార్టీలో చేరబోతా ఉన్నాడు అని చెప్పేసి మాలలో ఒక వాదన వినిపించింది. నిజమేనా? ఇప్పుడు మందకృష్ణ బీజేపీ సపోర్ట్ చేస్తే బీజేపీ మనిగా చూసే మీరు, మరి వివేక్ వెంకటస్వామి మొదటిదాకా ఎక్కడ ఉన్నాడు? వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని ముందుకు వచ్చినటువంటి వివేక్ వెంకటస్వామి మరి ఎక్కడ దాకా ఉన్నాడు? ఎవరి పాద పూజలు ఉన్నారు? నరేంద్ర మోడీ, అమిత్ షా గారి పాద పూజలు లేడా వివేక్ వెంకటస్వామి? అంటే వివేక్ వెంకటస్వామి బీజేపీలో ఉన్నా ఆయన అంబేద్కరిస్ట్ అవుతాడు. మందకృష్ణ స్వతంత్రంగా బీజేపీ సపోర్ట్ చేసినా ఈయన బీజేపీ మనిషి అవుతాడా? ఇదేం దుర్బుద్ధి, ఇదే మెదడు లేని ఆలోచన. వాళ్ళ ఆలోచన మార్చుకోవాలి. అంబేద్కర్ పెట్టిన పార్టీ ఆర్పీఐ పార్టీ నాయకుడు రామదాస్ అథవాలే. మరి ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నాడు? బీజేపీ ప్రభుత్వంతో ఉన్నాడు కదా. గత 10 ఏళ్ళుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నాడు కదా. ఆయన నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేస్తున్నారు కదా. మరి రామదాస్ అథవాలే చేస్తే న్యాయమా? రామదాస్ అథవాలకి ఒక రూలు, వెంకటస్వామి ఒక రూలు, మందకృష్ణ గారికి ఒక రూలా? ఈ కులతత్వ నీచపు ఆలోచనలు మాలను మారుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంఆర్పీఎస్ ఉద్యమం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పోరాటం చేసిన ఉద్యమం. నరేంద్ర మోడీ గారు బహిరంగ సభకు వచ్చి మీకు తోడుగా ఉంటామనే మాట ఇవ్వడం వల్ల రేపు సుప్రీంకోర్టులో జరిగే విచారణలో కేంద్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేసి వర్గీకరణ బలపరచాలి. కాబట్టి
మేము బహిరంగంగా బీజేపీ సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాం. చాలా సందర్భాల్లో మందకృష్ణ అని చెప్పిండు, నా ఒంటి మీద కండువా మారదు, నేను బీజేపీ కాదు, స్వతంత్రంగా నేను జాతి కోసం నిలబడతా, బీజేపీ పార్టీ సాయం చేస్తుంది కాబట్టి కృతజ్ఞతగా మేము ఎన్నికల్లో మద్దతు తెలిపిన విషయం చాలా స్పష్టంగా చెప్పిండు. భవిష్యత్తులో స్వతంత్రంగా ఉద్యమాలు కొనసాగుతూ వస్తాయి. బీజేపీ దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది మాలలు ఉన్నారు, మీరు మాలల్ని ప్రశ్నించండి. వివేక్ వెంకటస్వామి మొన్నదాకా బీజేపీలో ఎందుకున్నాడో ప్రశ్నించండి. ఎస్సీ వర్గీకరణ మీద బీజేపీ తీర్మానం చేసినప్పుడు, బీజేపీ తీర్మానం చేస్తున్నప్పుడు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు ఉన్నప్పుడు కానీ, నడ్డా గారు ఉన్నప్పుడు కానీ, మోడీ గారు ఉన్నప్పుడు కానీ, వాళ్ళు వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినప్పుడు ఈయన ఆ పార్టీలో ఉన్నాడు కదా, అప్పుడు ఎందుకు మరి బీజేపీలో ఉన్నాడు, అప్పుడే బయటకు ఎందుకు పోలేదు? ఈయన బీజేపీ దగ్గర ఎందుకు పనిచేసిండు? ఆయన బీజేపీ మనిషే కదా, రాజకీయ అవసరాల కోసం, రాజకీయ పదవుల కోసం ఆయన ఎక్కడ పోయినా న్యాయం. కానీ ఒక జాతిని గెలిపించడం కోసం మందకృష్ణ బీజేపీ దగ్గర పోతే అన్యాయం అవుతుందా? తప్పుడు ఆలోచన, ఈ ఆలోచన మానుకోవాలని నేను మాల సోదరులకు హెచ్చరిస్తున్నా. అలాగే ఇదే ఎస్సీ వర్గీకరణ ఒకసారి సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిన పరిస్థితి నిజంగానే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు అన్న ఈ విచారం? సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ ఎందుకు కొట్టేసింది? ఎస్సీ వర్గీకరణ న్యాయం కాదని కొట్టేసిందా? కాదు, ఎస్సీ వర్గీకరణ చేసుకున్నది కానీ రాష్ట్ర ప్రభుత్వం లేదని కొట్టేసింది. దాని వల్లనే ఇప్పుడు వాళ్ళ సుప్రీంకోర్టులో మళ్ళీ 7 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం దాని మీద నియామకం జరిగింది. జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడ్డది, అది విచారణ జరిపింది. ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో ఎక్కడా తేడా లేదు. ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు వచ్చిన తర్వాత హర్యానా రాష్ట్రం వెంటనే ఎస్సీ వర్గీకరణ అమల్లో తీసుకొచ్చింది. ఎస్సీ వర్గీకరణ హర్యానా రాష్ట్రంలో అమలు జరుగుతున్నది. అక్కడ ఉన్న దళిత కులాలు దాన్ని స్వాగతించినాయి. అక్కడ ఎస్సీ వర్గీకరణ వేగవంతంగా ముందుకు సాగుతున్నది. మీరు చేసే పెద్ద ఎత్తున 7వ తారీఖు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందన్న, కొందరేమో అనుమతించలేదు, వీళ్ళు కావాలని చేస్తా ఉన్నారని చెప్పి కొంచెం ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోని కార్యక్రమాలు జరిగాయి. మేము ప్రజాస్వామ్యబద్ధంగా సభలు పెట్టుకునే అవకాశం, ర్యాలీలు చేసుకునే అవకాశం, ఊరేగింపులు చేసుకునే అవకాశం పౌరులకు ఉన్నది. ఆ పద్ధతి ప్రకారం మాదిగ ప్రజలు తమ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు ఈ పెద్ద సాంస్కృతిక మహాప్రదర్శన మేము చేయబోతున్నాం. దానికి మేము అనుమతి కోరుతూ, పోలీస్ శాఖ అనుమతి కోరుతూ మేము పోలీసు వాళ్ళకు పర్మిషన్ కోసం మేము లెటర్ పెట్టే ప్రయత్నం చేయడం జరుగుతున్నది. సిపి గారిని కలిసే ప్రయత్నం చేయడం జరుగుతున్నది. ఇవాళనే సిపి గారిని కలిసి మేము లేఖ పెట్టి అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికే మేము ఏ రూట్ మ్యాప్లలో వెళ్ళాలి, ఎక్కడెక్కడ మా ప్రజలు సమీకరణ చేసుకోవాలనే విషయం మీద మేము అక్కడ లెటర్లు పెట్టి పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. అధికారికంగా పోలీస్ శాఖ మాకు పర్మిషన్ రావాలి. పోలీస్ శాఖ పర్మిషన్ తో మేము ముందుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం కేవలం మా జాతి ఆకాంక్షను చాటి చెప్పే కార్యక్రమం, మా జాతి యొక్క ఆవేదన చాటి చెప్పే కార్యక్రమం. దీన్ని ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతబద్ధంగా మా ఆకాంక్షను ప్రపంచాన్ని చూపెట్టడం కోసం, మా డప్పును ప్రపంచాన్ని వినిపించడం కోసం చేసిన కార్యక్రమం తప్ప ఇందులో ఏ మాత్రం వేరే ఆలోచన లేదనే విషయం స్పష్టంగా. ప్రోగ్రామ్ తర్వాత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తారు, విజయవంతం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఎస్సీ వర్గీకరణ అమలు జరగకపోతే నెక్స్ట్ ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి మీద? ఈ కార్యక్రమం జరిగిన తర్వాత కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు ఉన్న ముఖ్య అతిథిగా రావాలని మందకృష్ణ మాదిగ గారు ఇప్పటికే బహిరంగంగా ఆహ్వానం పలకడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒకవేళ వస్తే, ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, తను మాట్లాడిన తర్వాత, జరిగిన పర్యవసనాలు అన్ని ఆలోచించిన తర్వాత నెక్స్ట్ తదుపరి నిర్ణయం మేమందరం మళ్ళీ కూర్చొని మాట్లాడి ఆ సభ తర్వాత వెల్లడిస్తాం. థ్యాంక్ యూ.